మన ముఖ్య అతిథి గుత్తా సికందర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ నేతృత్వంలో విత్తన పండుగ కార్యక్రమం సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు లీలా లక్ష్మారెడ్డి గారు, దొంతి నరసింహారెడ్డి గారు, రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా రైతు సోదరిమణులు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి కొంతమంది విద్యార్థులు ఉన్నారు, రైతు సోదరులు ఉన్నారు. అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఎందుకంటే 2-3 రకాలైనటువంటి అంశాలు ఈ విత్తన పండుగ సందర్భంగా ఉన్నాయి. అది భూమి, ఆ తర్వాత విత్తనం, తర్వాత పంటలు ఏ విధంగా పండిస్తే ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది అనేటువంటి ప్రధాన అంశాలతోని ఈ కార్యక్రమంలో మాట్లాడినటువంటి వక్తలు చెప్తాం. ఎందుకంటే మనం అందరం కూడా దాదాపు వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. చిన్నప్పుడు మా నాయనలు ఏమి వ్యవసాయం చేసేది, మేము చదువుకున్న తర్వాత కూడా ఆ వ్యవసాయ రంగంలో వ్యవసాయం చేసే దాంట్లో పాలు కూడా పంచుకున్నాం. ఆ తర్వాత నాలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన మా మొదటి అడుగు నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా, సింగిల్ విండో చైర్మన్గా, అదేవిధంగా డైరీ అధ్యక్షునిగా, నల్గొండ రంగారెడ్డి అధ్యక్షునిగా, ఆంధ్రప్రదేశ్ డైరీ అధ్యక్షునిగా, ఈ రకంగా నేను వ్యవసాయ రంగానికి అనుబంధంగానే వివిధ హోదాల్లో పనిచేశాను. సరే, ఆ తర్వాత 3 సార్లు పార్లమెంట్ సభ్యునైనాను. ఈ రాష్ట్రంలో మొదటి రైతు బంధు అధ్యక్షుడు కూడా నేను, తెలంగాణ రాష్ట్రానికి. ఆ తర్వాత ఎమ్మెల్సీ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నాను. ఇప్పటికీ నేను వ్యవసాయం చేస్తాను. వారానికి 3 రోజులు ఖచ్చితంగా ఊరికి పోతాను, వ్యవసాయం చూస్తాను. నా వ్యవసాయంలో ఒక 30 ఎకరాలు దాదాపుగా పామాయిల్ ఉంది. ఒక 30 ఎకరాల్లో వరి పంటలు పండిస్తాను. కొంత మామిడి తోట ఉంది. కొంత అన్ని రకాలైనటువంటి బావి దగ్గరికి పోతే ఏదో ఒక పండు తినాలనేటువంటి పద్ధతుల్లో చేస్తా ఉన్నాం. అయితే గతానికి ఇప్పటికి మనం చూస్తే చాలా మార్పులు వచ్చినాయి వ్యవసాయంలో, రాలేదనేది ఏం లేదు. కానీ చాలామంది చెప్తూ ఉంటారు వ్యవసాయం చేస్తే ఏమొస్తుంది అని. వ్యవసాయం చేస్తే ఏమొస్తుంది అనే దానికి మేమందరం కూడా ఉదాహరణే. వ్యవసాయం చేసి మా తల్లిదండ్రులు చదివించినారు, వ్యవసాయంతోనే ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసినారు, వ్యవసాయంతోనే కుటుంబాలన్నీ కూడా ముందుకు వచ్చినాయి. కాబట్టి వ్యవసాయం లేకుండా ఏది ఉండదు. కాబట్టి ఈరోజు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, రోజు టీవీ ఛానల్లో చూసినా ఎక్కడ చూసినా బాగా బాధించేది ఏంటంటే కల్తీ. అది విత్తనాల్లో కల్తీ, తిండి పదార్థాల్లో కల్తీ, పాలల్లో కల్తీ. కల్తీ లేనటువంటి ఏది కూడా ఉన్నదా అనేటువంటి ఒక అనుమానం వచ్చేటువంటి పరిస్థితుల్లో ఇవాళ మనం ఉన్నామనేటువంటి దానికి ఈ ప్రధానమైన అంశం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి వీటన్నిటి నుంచి బయటికి పోవాలంటే మొదటగా మన విత్తనాలను మనం తయారు చేసుకుంటాం. గతంలో మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఈసారి పండించింది మళ్ళీ కొత్త విత్తనాలు తీసి వచ్చే కారు కొరకు సిద్ధం చేసి పెట్టుకునేది. కానీ ఇప్పుడు అదంతా పోయింది. ఇవాళ 2 ఒకటి నీళ్ళు వస్తే వరి, నీళ్ళు ఉంటే చాలుగా వరి తప్ప వేరే వేసే పరిస్థితి లేదు, లేకపోతే పత్తి. మేము చిన్నప్పుడు చూసినప్పుడు జొన్నలు పండించేది, కందులు పండించేది, అపరాలు పండించేది, ఉడ్లు పండించేది, అన్ని రకాలైనటువంటి పంటలు పండించేది.
అవన్నీ పోయి కేవలం 2-3 పంటలకే పరిమితమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇవాళ యువకులు కూడా చాలామంది వ్యవసాయం వైపు చూస్తూ ఉన్నారు. మనం యూట్యూబ్ ఛానల్లో చూస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బయట దేశాల నుంచి తిరిగి వచ్చి వాళ్ళకి భూమి లేకున్నా లీజుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నటువంటి పద్ధతులు కూడా చూస్తూ ఉన్నాం. దీంతో మా ఆర్గానిక్ వ్యవసాయం వైపు చాలామంది, ప్రకృతి సేద్యం వైపు ఇవాళ చాలామంది చూస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు వ్యవసాయ రంగం మీద ప్రత్యేక దృష్టిని పెట్టి ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఆలోచనతోనే ఇవాళ రైతు కమిషన్ వేసిన వీటన్నిటినీ సలహాలు సూచనలు తీసుకొని వ్యవసాయంలో ఏ రకమైనటువంటి మార్పులు తెస్తే అది రైతుకు లాభం జరగాల, తర్వాత తిండికి ఆరోగ్యవంతమైనటువంటి పంటలు మనం అందించాలనేటువంటి ఒక ఆలోచనతోనే ఈ ప్రభుత్వాలు ముందుకు పోతా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇవాళ అన్ని షార్ట్ కట్ మెథడ్స్ మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు రావాలి, తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు రావాలంటే ఏది చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన తప్ప మరొక ఆలోచన లేదు. అందుకనే వ్యవసాయంలో కూడా కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళు, ఇంతకుముందు కేవీఆర్ రెడ్డి గారు మిగతా మిత్రులు చెప్తా ఉన్నారు, కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల తర్వాత ఈ భూమి పనికిరాదు. అందుకనే పశు సంపద రోజు రోజు తగ్గిపోతూ ఉంది. ఎప్పుడైతే పశు సంపద తగ్గుతుందో మరి నేచురల్ ఎరువులు వేసేటువంటి పరిస్థితి లేదు, పెంట పూసే పరిస్థితే లేదు. మేము చిన్నప్పుడు చూసేది ఎండాకాలం వస్తే ఎడ్ల బండ్ల మీదనే పెంట తీసుకుపోయి మళ్ళలో పూసేది, చిలకలలో పూసేది. మీరు ఎండాకాలం వస్తే ఎక్కడ చూసినా ఎరువుల కుప్పలు మన పొలాలలో ఉపడేటువంటి పరిస్థితి ఇలా ఎక్కడ కూడా కనపడేటువంటి పరిస్థితి లేదు. దానికి కారణం ఏంటంటే పశు సంపద తగ్గిపోవడమే. ఈ పశు సంపద తగ్గిపోవడానికి మనం ఎందుకు ఈ విధంగా చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచన చేస్తే దాన్ని కూడా లాభసాటిగా మార్చుకోవచ్చు. పశువులంటే మనం పెద్ద డైరీ ఫామ్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఒక 4-5 పశువులు బర్రెలను కానీ ఆవులను కానీ పెట్టుకుంటే ఖచ్చితంగా పాడి పంట అని ఎందుకు వచ్చింది పేరు, పంటతో పాటు పాడి ఉంటేనే 2 రకాలైనటువంటి, ఒకవైపు ఆదాయం, రెండో వైపు ఎరువు, మూడో వైపు పంటలకు కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి మరి వసతులు కలుగుతాయనేటువంటి ఆలోచనతోనే పాడి పంట అనేటువంటి కార్యక్రమం ఉన్నది. చిన్నప్పటి నుంచి పెద్దలు అదే చెప్తా ఉన్నారు తరతరాలుగా. దాన్ని మనం కొంతవరకు అనుసరించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకనే సోదరిమణులు ఇద్దరు కూడా చెప్తున్నారు, ప్రకృతి వ్యవసాయం ద్వారానే మేము ఇవన్నీ చేస్తూ ఉన్నామని. దాంట్లో కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, సంతృప్తి ఉన్నది. అన్నిటికంటే మించింది ఏంటంటే మనం పండించుకున్న పంటను మనం తింటే అదొక రకమైనటువంటి సంతృప్తి. మన ఇంట్లో మనం వెనకడ చూస్తే ఇంట్లోనే అన్ని కూరగాయలు పండేది, మన పెరట్లోనే పశువుల కొట్టం మీదనే ఆనగతీగ వారిచ్చేది, పశువుల కొట్టం మీదనే చిక్కుడుకాయలు వారిచ్చేది, అదే పెరట్లో 2 గుందెలు వాచేది, పొట్లకాయలు పండించేది. రకరకాలైనటువంటి పంటలు, టమాటా కానీ మిర్చి కానీ మనకి ఇంటికి ఎన్ని అవసరమో అన్నీ మన వ్యవసాయంలో మన ఇంటి దగ్గరనే పండించుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ అది లేదు. అమ్మగారులందరూ సీరియల్ అయిపోయినారు, మగవాళ్ళందరూ పండుగ అయిపోయినారు. ఇది వాస్తవాలు. ఇది ఇక ఫోన్ల సగా చెప్పడానికి వీల్లేదు, ఫోన్ల సగా చెప్పడానికే వీల్లేదు. కారు 4 కూర్చుంటే ఎవరి ఫోన్ వాడే మాట్లాడతాడు. అది 4 గంటలు ప్రయాణం చేసిన ఒకటి గురించి ఒకటి మాట్లాడారు. ఆ పరిస్థితి వచ్చింది. చిన్నపిల్లలకు మన ఫోన్ ఇస్తే తప్ప అన్నం తినే పరిస్థితి లేదు. వాడు నిల్లు పెడతాడు, వాడు ముఖానికి ఒక ఫోన్ కొట్టేసి సప్పుడు ఏకమైన పని మనం చూసుకుంటున్నాం. సీరియల్ ఇబ్బంది పెడతారు అని చెప్పి వాడికి ఒక ఫోన్ ఇస్తున్నాం, మన సీరియల్ మనం చూస్తున్నాం. ఇది మన జీవన విధానంలోనే మార్పు వచ్చింది. ఈ జీవన విధాన మార్పులోనే ఇవన్నీ కూడా అనర్థాలు వస్తున్నాయనేటువంటి విషయం, ఇది వాస్తవమైనటువంటి విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కాబట్టి అందుకనే వ్యవసాయం లేకుంటే మానవునికి తినేదానికి తిండే ఉండదు. వ్యవసాయం ఎవరో చేయాల్సిందే, పంటలు పండించాల్సిందే. ఆ పంటల ద్వారానే మొత్తం సమాజం కానీ మరి బతకాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటి విషయం కూడా మనం మర్చిపోకూడదు అనేటువంటిది.
ఎందుకంటే వ్యవసాయం అంటే ఏదో లోకువ చూడాల్సినటువంటి అవసరం లేదు. ఆయన వ్యవసాయం చేస్తేనే ఈ 4 ఏళ్ళు కడుపులోకి మరి నోట్లోకి పోతాయి, మనం జీవనం కొనసాగించగలుగుతాం. ఎవరు పంటలు పండించకుండా, ఎవరు పాడి పశువులు పెంచకుండా ఇవాళ మరి ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి వ్యవసాయ రంగంలో వచ్చేటువంటి మార్పులకు అనుగుణంతో పాటు మనం పూర్వం నుంచి వస్తున్నటువంటి విత్తనాలను కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచనతోనే ఇవాళ 50 స్టాల్స్ పెట్టినది. అన్ని స్టాల్స్ తిరిగి చూసినాను నేను, A to Z తిరిగి చూసినాను. కాబట్టి రకరకాలైనటువంటి విత్తనాలను ఇంకా ప్రిజర్వ్ చేసుకొని పెట్టుకునేటువంటి సాంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది. అది మన ప్రాంతంలో కూడా మరి తీసుకురావాల్సినటువంటి అవసరం. తెలంగాణకు ఒక ప్రధానమైనటువంటి ఒక సమస్య ఏంటంటే మన దగ్గర పనిచేసేదానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇది ఏ రంగంలో చూసినా మన దగ్గర వ్యవసాయం చేద్దామంటే కూలోడు రాడు, దావత్ అంటే రెడీగా ఉంటాడు. ఇవాళ పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇవాళ 20 లక్షల మంది మా బీహార్కి వెళ్ళో లేకపోతే ఒరిస్సాకి వెళ్ళో లేకపోతే ఛత్తీస్గఢ్కి వెళ్ళి వచ్చి హైదరాబాద్లో సరౌండింగ్స్ లో పనిచేస్తున్నారు. మనం 10 గేదెలు పెట్టుకున్నామంటే పాలు పిండాలంటే ఖచ్చితంగా బీహార్ రావాల్సిందే. వాడైతేనే పాలు పిండుతాడు, మనోడు మాత్రం పాలు పిండాడు. ఆ రకంగా ప్రతి రంగంలో నేను ఊళ్ళో వ్యవసాయం చేస్తే మా ఊళ్ళో కూడా దొరకడు. నేను ఆదిలాబాద్ గోండ్స్ 3 జతలు తెచ్చి పెట్టుకుని వ్యవసాయం చేస్తున్నాను. అంటే ఆ పరిస్థితి ఎందుకు వస్తున్నది అని అంటే మన దగ్గర మరి ఉచితాలు ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్యక్రమం ద్వారా కావచ్చు, లేజినెస్ కావచ్చు, మన వెనకటి నుంచి రాజరిక వ్యవస్థల నుంచి వచ్చినటువంటి మరి జెనెటిక్ ప్రభావం కావచ్చు, ఏదైతేనేమి ఇవాళ యువకులు మరి పని చేయడానికి అంత సిద్ధంగా మన రాష్ట్రంలో కనబడడం లేదు. అందుకనే ఏంటంటే ఉపాధి అంటారు, ఉద్యోగాలు అంటారు. గవర్నమెంట్ ఉద్యోగం అనుకునే ఆలోచన పక్కకు పెట్టేసి ఇవాళ ఒక ఎలక్ట్రీషియన్ ఇంట్లో ఏసీ ఖరాబ్ అయిందంటే రమ్మంటే 1000 రూపాయలు తీసుకుంటున్నాడు, ఇంట్లో ప్లంబర్ రమ్మంటే 500 తీసుకుంటాడు. రకరకాలైనటువంటి పనులు ఉన్నాయి. ఊళ్ళో నేను ఇల్లు కట్టుకుంటే ఊరోడు కానీ మన తెలంగాణలో ఇవ్వలేడు. అంతా రాజస్థాను, బీహారు, యూపీ, రంగేయటోని కానించి, బండలు పరుచుతోని కానించి, దర్వాజా పెట్టేటోని కానించి అందరూ ఇతర రాష్ట్రాలలో ఉన్నాయి పరిస్థితి వచ్చింది. ఇవాళ హైదరాబాద్ లో ఇన్ని పెద్ద మల్టీ స్టోరీ బిల్డింగ్లు వస్తున్నాయి, దాంట్లో ఇవ్వబడి తెలంగాణలో ఇవ్వబడి. ఇవాళ హైదరాబాద్ లో 1000 కొద్ది అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్లలో వాచ్మెన్ మన తెలంగాణలో ఇవ్వడు ఉంటాడు. ఆ అపార్ట్మెంట్లలో ఉండేటువంటి ఇస్త్రీ చేసేవాడు కూడా మన తెలంగాణలో ఉంటాడు. ఆఖరికి ఇంట్లో పని చేసే వాళ్ళు కూడా ఆంధ్రాకి వెళ్ళో లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళో, నేపాల్కి వెళ్ళో, బీహార్కి వెళ్ళో వచ్చి పనిచేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకనే ఈ ప్రధానమైనటువంటి సమస్యల నుంచి మనం దారి మళ్ళాలంటే ఖచ్చితంగా వ్యవసాయం వైపు కూడా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఉద్యోగం లేదు, పని లేదనే సమస్యే లేదు. పని బ్రహ్మాండంగా ఉండి చేయదలుచుకుంటే చేతగాక దాని మీద ఓపిక లేక ఇది ఎవరు చేస్తలే అనేటువంటి ఒక దృక్పథంతోనే పని కొరకు ఎదురు చూసే వాళ్ళు తప్ప ఉపాధి లేదనేటువంటి సమస్య ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లేదు. అన్ని రాష్ట్రాల కంటే మన దగ్గరనే ఎక్కువ పని ఉంది. ఇవాళ ఆఖరికి ఏ పరిస్థితి వచ్చిందంటే జిల్లా కేంద్రాల్లో కూడా బీహార్కి వెళ్ళి వచ్చి కూలి చేసే పరిస్థితి వచ్చింది. మన వాళ్ళు ఎవరు రావట్లేదు. ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ఒక మిర్యాలగూడలో 66 రైస్ మిల్లు ఉంటాయి ఒక టౌన్ చుట్టే. 2000 మంది అమాలీలు పనిచేసేది. ఇవాళ చూస్తే ఒక్కడు కూడా మనోడు లేడు. 2000 మంది బీహారు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్కి వెళ్ళి వచ్చి అమాలి పని చేస్తూ ఉన్నారు. అమాలి పని వెనకటి కంటే 72 కిలోల బస్తా మోసేవాళ్ళు, బియ్యం అయితే క్వింటాల్ మోసేవాళ్ళు. ఇవాళ దాన్ని 40 మన కిలోలకే బస్తా తెచ్చినాం. చాలా సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది కాబట్టి ఒక క్రేన్ మీద వేసేస్తే బస్తా డైరెక్ట్ వెళ్ళిపోతా ఉంది. ఇన్ని రకాలైనటువంటి వసతులు వచ్చినప్పటికీ మనం పని చేయడానికి సిద్ధంగా లేవు అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఒక మంచి ఉద్దేశంతోనే ఒక 15 సంవత్సరాల క్రితం నేను మా లక్ష్మాడి చిచ్చ గారు పిలిస్తే వస్తే అవ్వాల చెట్లు నాట్యం ఈ ఊర్లోనే, మళ్ళా 15 సంవత్సరాల తర్వాత మళ్ళా ఇవాళ వచ్చినాననేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. పర్యావరణం అనేటువంటిది మన జీవితంలో ఒక ప్రధాన భాగస్వామ్యం అయింది.
మనం తినే తిండి ఒక నాణ్యమైనటువంటిది, మన ప్రధానమైనటువంటి భాగస్వామ్యం. కాబట్టి మనం ఇన్ని రకాలైనటువంటి ఆలోచన విధానాలతోనే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడంతో పాటు, ప్రకృతిని కాపాడుకోవడంతో పాటు, మన పాత విత్తనాలను కాపాడుకోవడంతో పాటు మనం అందరం జీవన విధానాన్ని ముందుకు కొనసాగించడానికి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నేను ప్రత్యేకంగా మా లీలా లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా ఈ సంస్థకు, తర్వాత దీన్ని కోఆర్డినేట్ చేస్తున్నటువంటి నరసింహారెడ్డి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్, మీరు చాలా చక్కటి సందేశం ఇచ్చారు. అయితే ఇప్పుడు ముగించుకొని మేము ఒక లైబ్రరీ, సిజిఆర్ లైబ్రరీ ప్రారంభోత్సవము గుత్తా సుఖేందర్ రెడ్డి గారు చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రారంభించుకుందాం. మొదట ఒక మెమంటో, చిన్న మెమంటో ఈ విత్తన పండుగ నుంచి ముఖ్య అతిథులకి ఇచ్చే ఏర్పాటు ఉన్నది. మొట్టమొదట గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి శాలువతో సన్మానము, తర్వాత విత్తనం, ఒక మెమెంటో, విత్తనం మెమెంటో ఇస్తున్నాం. అట్లాగే కేవీఎన్ రెడ్డి గారికి మనోహర్ రెడ్డి గారికి, ఇది కమిషన్ దినదినాభివృద్ధి చెందడానికి ఇస్తున్న విత్తనాలు ఇవి. ఇప్పుడు మన మహిళా రైతులు సునంద గారికి, వారు వచ్చే సంవత్సరము రెండింతలు ఈ విత్తనాలు తీసుకొస్తారని ఆశిస్తూ, ఇది కాక ఇంకా అన్ని రకాల విత్తనాలు తీసుకొస్తారని ఆశిస్తూ వారికి కూడా విత్తన బహుమతి. అట్లాగే లావణ్య గారికి, వచ్చే సంవత్సరము మిర్చితో పాటు ఇంకా 30 రకాల పంటలు వారు పండిస్తారని ఆశిస్తూ వారికి కూడా విత్తన బహుమతి.